హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఇప్పుడు జనరల్గా మనకి మార్కెట్లోకి వచ్చిన కొత్త బిగినర్స్ ఉంటారు కదా, ఎవరైనా బిగినర్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఈ ట్రేడింగ్లో కూడా రకరకాలు చెప్తుంటారు. మన సోషల్ మీడియాలో కానీ ఇంటర్వ్యూలో కానీ టైప్స్ టైప్స్ చెప్తూ ఉంటారు. ఒకళ్ళు పొజిషనల్ అంటారు, ఒకళ్ళు ఇంట్రాడే అంటారు, ఒకళ్ళు స్వింగ్ ట్రేడింగ్ అంటారు, ఒకళ్ళు స్కాల్పింగ్ అంటుంటారు. ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్ అని, షార్ట్ టర్మ్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని అలా ఉంటాయి కదా. ఇవన్నిటి కూడా మనకు బయట జరిగే జనరల్గా మనం షాప్స్ అవి ఉంటాయి కదా, వాటితో మీకు కలిపేసి ఆ సైకాలజీ మీకు కలిపి మార్కెట్లో ఎలా చూడాలి అనేది అయితే చెప్దాం అనుకుంటున్నాం అండి ఈ వీడియోలో. ఈ వీడియోకి అయితే ఫస్ట్ లైక్ చేయండి, వీడియోని లాస్ట్ దాకా చూడటానికి ట్రై చేయండి. సపోజ్కి మన దగ్గర మనీ ఉన్నాయి అనుకోండి, మనం ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. బిజినెస్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, షాప్ పెడతాం. ఏదన్నా షాప్ తీసుకొచ్చి ఐటమ్స్ కొనేసి దానిలో హోల్సేల్ మనం కొనుక్కొని రీటైల్ అమ్మాలనుకుంటాం కదా. ఇప్పుడు ఈ రీటైల్ అమ్మాలనుకునే దాంట్లో కూడా మార్కెట్ కూడా సేమ్ అండి. మన దగ్గర మనీ మన దగ్గర ఉన్నాయి. షాప్ మనమే ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, మనమే ఇన్వెస్ట్మెంట్ చేసి మనమే వర్క్ చేసాం అనుకోండి. దానిలో మనమే కౌంటర్ దగ్గర కూర్చొని వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్ తక్కువ పెట్టేసి మన మీద ఎక్కువ వర్క్ ఉందనుకోండి, అప్పుడు ఏమైంది, వర్కర్స్కి మిగిలే డబ్బులు కూడా మనకే మిగులుతాయి కదా. మనం అలా చేసేదాన్ని ట్రేడర్స్ అంటారండి. ఎవరైతే ఎక్కువ దామే కష్టపడగలరు, ఈ షాప్ మీద ఎక్కువ కష్టపడి దానిలోంచి మనీ తీయడానికి ట్రై చేస్తారో వాళ్ళే ట్రేడర్స్ అండి. వాళ్ళే ట్రేడర్స్. వీళ్ళ గురించి చెప్తా. మనం ట్రేడర్స్ అనే వాళ్ళని ఇలా తీసుకుందాం. వర్క్ మనమే చేయాల్సి ఉంటుంది. వర్క్ కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళే వర్క్ చేయాలి. దాన్ని మనం ట్రేడింగ్ అంటాం. ఓకేనా. లేదు మీ దగ్గర మనీ ఉన్నాయి కానీ మీరు వర్క్ చేయాలనుకోవట్లేదు అనుకోండి, నెక్స్ట్ దాంట్లో పెట్టేస్తారు, దానికి మీకు ఏం సంబంధం లేదు. ఇయర్లీ వచ్చే ప్రాఫిట్స్ని పంచుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అది వేరే అండి. అది ఎవరు, ఇన్వెస్టర్స్ అండి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, ఇన్వెస్ట్ చేసే వాళ్ళని మనం ఇన్వెస్టర్స్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో వీళ్ళ దగ్గర మనీయే ఉంటాయి, వీళ్ళు వర్క్ చేయరు, ఓన్లీ మనీ తీసుకెళ్తారు, పెట్టేస్తారు. ఆ షాప్లో ఒక షాప్లో ఇన్వెస్ట్ చేసేసి ఒక ఇయర్కి 1 ఇయర్కో 2 ఇయర్స్కి వచ్చే ప్రాఫిట్ని పంచుకుంటారు. వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారండి. అర్థమైందా. మార్కెట్లో మనీ ఏ విధంగా తీయచ్చు, ట్రేడింగ్ చేసైనా తీయచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసైనా తీయచ్చు. ఈజీ వే ఏంది, మనకు వర్క్ తెలియదు అనుకోండి, ట్రేడింగ్లో మనం నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ షాప్లో ఏ ఐటమ్ కొనాలి, ఎంతమంది వర్కర్స్ని పెట్టాలి, కరెంట్ బిల్, మెయింటెనెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడం రాలేదనుకోండి, మనం లాస్ అవుతాం కదా. దీంట్లో ఎక్కువ లాస్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి ట్రేడింగ్లో. అదే ఇన్వెస్ట్మెంట్లో తక్కువ ఛాన్స్ ఉంటుంది. దీంట్లో కూడా లాస్ అవుతారు కానీ ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది బాగా. మనం ఒకరిని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే కదా మనం ఇన్వెస్ట్ చేస్తాం. లేదా ఎవరు పడితే వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం డబ్బులు ఇస్తామా, ఇచ్చి మనీ పెట్టండి అని చెప్తామా. ఒక అన్నోన్ పర్సన్ వెళ్తున్నాడు, నేను డబ్బులు ఇస్తాను ఆ బిజినెస్ చేయంటాం, మనం అన్నాం కదా. తెలిసిన వాళ్ళకి వాళ్ళు నడిపించగలరు అన్నప్పుడే కదా మనం ఇన్వెస్ట్ చేస్తాం. అలా అనమాట. ఇన్వెస్ట్మెంట్ అలా తెలిసిన వాళ్ళకి పెట్టాలండి. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే పెట్టాలి మనం మనీ అనేది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే, వాళ్ళ చేయగలరు అని మనకు అర్థమైనప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనీ. అర్థమైందా. ఇన్వెస్టర్స్ వీళ్ళండి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సైకాలజీ ఇది. వాళ్ళు ఏం చేయాలి, మంచి రన్ చేసే వాళ్ళని ఎత్తుక్కోవాలి. రన్ చేయగలరు వీళ్ళు, ఆ కంపెనీ ఈ షాప్ని మంచిగా గ్రో చేయగలరు, మనకి మంత్లీ ఇంత రిటర్న్ ఇవ్వగలరు అన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనీ ఇవ్వాలి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తామా. ఎవరు మన ఇంటి పక్కన వాళ్ళకి, ఎవరు తెలియని వాళ్ళకైతే మనం డబ్బులు పెట్టాం కదా. అలానే ఇది కూడా అండి, ఇన్వెస్ట్మెంట్ అనేది తెలిసిన వాళ్ళకి మాత్రమే చేయాలి. తెలిసి వాళ్ళు చేయగలరు అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదనుకోండి మనీ రావు. ఇక్కడ కూడా మనం నష్టపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అన్నోన్ పర్సన్కి ఇచ్చామనుకోండి ఖచ్చితంగా ఫేక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఇది కూడా సేమ్. ఇంకా ఇప్పుడు ట్రేడర్స్ గురించి చూద్దాం. ట్రేడర్స్ ఏంటిది, ట్రేడర్స్ అంటే ఎవరని చెప్పాం, వాళ్ళ మనీ వాళ్ళే ఉంటాయి, వాళ్ళే ఆ షాప్ని రన్ చేయాల్సి ఉంటుంది. ట్రేడింగ్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వరు, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, వచ్చే లాభం వీళ్ళే తీసుకుంటారు మొత్తం కూడా. వీళ్ళని పంచుకోవాల్సి ఉంటుంది, వీళ్ళు పంచుకోవాల్సిన అవసరం లేదు. మనీ వాళ్ళే, కష్టం వాళ్ళదే కాబట్టి వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనం అదే ఒక షాప్ పెట్టాం అనుకోండి, ఏం తెలియకుండా వెళ్ళి షాప్ పెట్టేస్తున్నాం, ఏదో ఒకటి చూసేసి ఈ షాప్ బాగా మీకు మనసులో అనిపించిన షాప్ ఎక్కడో ఒక మీ ఇంటి పక్కన పెట్టుకుంటారా, పెట్టుకోం కదా. వెళ్తాం, గమనిస్తాం. ఎలా గమనిస్తాం, మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి, మార్కెట్ ఏరియా ఎక్కడ, నెక్స్ట్ ఏం గమనిస్తాం, ఆ ఏరియా ఎలాంటిది, అది చిన్న ఏరియానా, పెద్ద ఏరియానా, కాస్ట్లీ ఏరియాని బట్టి మనం పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు చిన్న ఏరియా అనుకోండి, దానికి తగ్గట్టే చిన్నవి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం గ్రాసరీ ఐటమ్స్ తీసుకుందాం. గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి కదా, గ్రాసరీ ఐటమ్స్లో టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు మన ఇంటి దగ్గర కొట్టు ఒకటి ఉంటుంది,
షాపులు ఉంటాయి. అదే మనం కొంచెం బయటికి వెళ్ళామనుకోండి పెద్ద ఏరియాల్లోకి, డీమార్ట్లు, రిలయన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఏంటి మరి, అవి కూడా గ్రాసరీయే, షాప్గా పెట్టేస్తాం, వచ్చిన వాళ్ళకి మనం కట్టేసి ఇస్తుంటాం. లేదు ఇక్కడ ఏం చేస్తారు, పెద్ద పెద్దవి ఉంటాయండి డీమార్ట్లు అని, డీమార్ట్స్ ఇవి ఉంటాయి కదా, డీమార్ట్స్ చూడండి ఎక్కువ టర్న్ ఓవర్ జరిగిద్ది, అలానే వాళ్ళు ఎక్కువ వర్కర్స్ ఉంటారు, ఎక్కువ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మన ఇంటి దగ్గర షాప్స్లో చూడండి తక్కువ టర్న్ ఓవరే ఉంటుంది, కానీ ఒకళ్ళు ఇద్దరు మాత్రం వర్కర్స్ ఉంటారు దానిలో. ఇక్కడ ఏం జరిగిద్ది, వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ, కొంచెం ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది, వీళ్ళే వర్క్ చేస్తారు కాబట్టి. వీళ్ళకి కూడా అలానే అండి, ఎక్కువ వర్కర్స్ ఉంటారు, కాదు ప్రాఫిట్ కూడా కొంచెం ఎక్కువే వస్తుంటుంది. ఎప్పుడన్నా నడవలేదనుకోండి ఆ షాపు, వీళ్ళు ఎక్కువ నష్టపోతుంటారు, వీళ్ళు కొంచెం తక్కువ నష్టపోతారు, వర్కర్స్ ఉన్నారు కాబట్టి. అలా ట్రేడర్స్ అనేవాళ్ళు అలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మార్కెట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏరియాలో పెట్టాలనేది, ఆ ఏరియా ఎలాంటిదో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గ్రాసరీయే పెట్టాలా, లేదు వేరేదేం పెట్టవచ్చు, ఆ ఏరియాలో ఏది నీడ్ ఉంది అనేది చూసి మనం షాప్ పెడతాం కదా, అలానే ఇదండి, ఇది కూడా సేమ్. మార్కెట్ కూడా అలానే, షాప్ పెట్టేటప్పుడు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలి, దానిలో మనం ప్రో అవ్వాలి. ట్రేడింగ్ చేయాలన్నప్పుడు ఇవన్నీ చూసుకుంటాం కదా, మనం షాప్ పెట్టడానికి ఎన్ని చూసుకుంటాం కదా, చెక్ చేసుకుంటాం కదా, ఏది బెటర్ ఏది బెస్ట్, ఇంత వస్తుంది మనకి నెలకి, ఇంత మనీ మనకి ప్రాఫిట్ వీలు వస్తుంది, లాస్ అయ్యేటప్పుడు మనం ఎలా దాన్ని కవర్ చేసుకోవాలని చూసుకుంటాం కదా. ఇప్పుడు మీకు వర్క్ తక్కువ ఉంది, 10 మంది వర్కర్స్ని పెట్టుకుంటారా, మీకే వర్క్ లేదనుకోండి, మీ షాప్లో 10 మంది వర్కర్స్ని పెట్టుకుంటారా, పెట్టుకోం కదా. ఎందుకు, మనకే వర్క్ లేదు, వీళ్ళందరికీ ఆట జీతాలు తెచ్చి ఇస్తాం అని చూస్తాం కదా. ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు అదే అండి, మనం ఎక్కడ లాస్ అవుతుందో గమనించి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి, అప్పుడు ఆటోమేటిక్గా డిసిప్లిన్ ఉన్నట్టు కాబట్టి ట్రేడింగ్లో మనీ వస్తాయి. లేదు నాకు వర్కర్స్ ఖచ్చితంగా 10 మంది కావాలనుకుంటున్నారు అనుకోండి, వర్క్ లేకపోయినా ఎక్కువ వర్కర్స్ని పెట్టుకున్నారు అనుకోండి, లాస్ అవుతాం కదా. అలానే అండి సేమ్ మార్కెట్ కూడా అంతే, అదేం డిఫరెంట్ కాదు. ఓకేనా, మనం ఫస్ట్ ట్రేడింగ్లో టైప్స్ చూద్దామండి. దీంట్లో 4 టైప్స్ ఉంటాయి ట్రేడింగ్స్లో. ఈ ట్రేడింగ్ టైప్స్లో మీకు ఏది సూటబుల్లో చూసుకొని ఆ ట్రేడింగ్ మీరు సెలెక్ట్ చేసుకొని దానిలో మనం ప్రో అయ్యామనుకోండి, అప్పుడు మార్కెట్ మనకి ఈజీగా వర్క్ అయ్యిద్ది. లేదు ఇన్వెస్ట్మెంట్లో కూడా టైప్స్ ఉంటాయండి, మీకు ఈ మూడిట్లో ఏది సూటబుల్లో చూసుకొని దాంట్లో మీరు మనీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఈజీగా మనీ వస్తాయి. ఓకేనా, ఫస్ట్ మనం వీటి గురించి తెలుసుకొని దాని తర్వాత దానిలో ఎలా ప్రో అవ్వాలనేది చూస్తే చాలు. అలా కాకుండా మీరు అన్నిట్లో చేయాలని చూసారనుకోండి, స్కాల్పింగ్లో కొంచెం, ఇంట్రాడేలో కొంచెం, స్వింగ్లో, పొజిషన్లో అన్నిట్లో ఎలా పడితే అలా డబ్బులు పెడుతూ వచ్చారనుకోండి, ఇన్వెస్ట్మెంట్లో కూడా వాళ్ళ కంపెనీ నడిపిగలరా నడిపిలేరా ఏం తెలుసుకోకుండా జస్ట్ ఏదో కంపెనీ కనిపించింది, మెసేజ్ వచ్చింది, దాంట్లో డబ్బులు పెట్టారనుకోండి, వీటిలో కూడా డబ్బులు రావండి, ఏది చేసినా డబ్బులు రావు. ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది కూడా పెద్ద అమౌంట్ తీసుకెళ్తాం కదా, కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. లేదనుకోండి దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్లోనే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇదన్నా కొన్ని రోజులకి మనం బయటకు వచ్చేస్తాం రావట్లేదు డబ్బులు అని, దీనిలో అలా కాదు, పెట్టి హోల్డ్ చేసి ఎదురు చూడాల్సి వస్తూ ఉంటుంది. అందుకని ఏదైనా మనం చేసేటప్పుడు ఒక నాలెడ్జ్ఫుల్గా చేసామనుకోండి, మార్కెట్లోంచి మనీ వస్తాయి. లేదు మనీ రాకపోయినా ముందు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలా కాకుండా ఏం తెలియకుండా చేశారనుకోండి, లాస్ అవకాశమే 100% ఉంటుంది. మీకు ఏం తెలియకుండా ఒక షాప్ పెడితే ఎలా అయితే మనం 100% ఫెయిల్ అవుతామో, అలానే మార్కెట్లో కూడా అండి, ఏం తెలియకుండా ఎలా అయితే మనం ఒక అన్నోన్ పర్సన్కి డబ్బులు ఇచ్చి వాళ్ళు నడిపించగలరు అని మనం అనుకుంటామా, అనుకోం కదా. ఖచ్చితంగా అలా అనుకున్నామంటే అది 100% లాస్ అయ్యిద్ది. ఇది కూడా అంతే అండి, రెండు అలానే 100% లాస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా మనం ముందు నాలెడ్జ్ పెంచుకొని తర్వాత మార్కెట్లో దిగామనుకోండి, ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనకి. ఓకేనా, ఓకే, అసలు మనం ఫస్ట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ గురించి చూద్దామండి. ఇంట్లో టైప్స్ వచ్చేసి ఫస్ట్ మనకి స్కాల్పర్స్ ఉంటారండి. ఈ స్కాల్పర్స్ ఏంటంటే వాళ్ళు ఎంట్రీలు ఎగ్జిట్లు ఫాస్ట్ ఉంటుంటాయి, అంటే అన్ని ఎగ్జిట్ అవుతుంటారు, అంటే ఎంట్రీ అవుతుంటారు. ఎలా చెప్పొచ్చు వీళ్ళని మనం లెవెల్ ఎలా చెప్పొచ్చు అంటే, వీళ్ళు ఒక 100 ఐటమ్స్ కొనుక్కొని వచ్చి జస్ట్ ఒక్కొక్క ఐటమ్ మీద 1 రూపీ తీసుకొని ఎగ్జిట్ అవుతూ ఉంటారండి. 101 లేదా 102 రూపీస్ అలా ప్రాఫిట్ తీసేసుకొని 1 నుంచి 5% లోపు, 1% నుంచి 5% అండి. వీళ్ళు ఏంటంటే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు 1 నుంచి 5% లోపు మాత్రమే వాళ్ళ ప్రాఫిట్ని తీసుకొని ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అంటే ఎక్కువ ప్రాఫిట్లు వీళ్ళు చూసుకోరు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో తక్కువ తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటారండి. ఎక్కువ టర్న్ ఓవర్ అయ్యింది కదా, అప్పుడు ఎక్కువ సార్లు వాళ్ళు ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బయట ఇప్పుడు జనరల్ గమనిస్తే హోల్సేలర్స్ అనుకోండి, ఎక్కువ ఐటమ్స్ ఒకే ఐటమ్ ఎక్కువ తీసుకొచ్చి హోల్సేల్గా అమ్మేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఐటమ్ మీద 1 రూపీ 2 రూపీస్ తీసుకొని హోల్సేల్కి ఇచ్చారనుకోండి, ఎక్కువ అమ్ముడు పోతాయి కదా, డైలీ చాలా అమ్ముడు పోతూ ఉంటాయి. అలా అనమాట, వీళ్ళని అలా తీసుకోండి. స్కాల్పర్స్ అనేవాళ్ళు అలా ఉంటారు.
ఫాస్ట్గా ఉంటుంది, తక్కువ ప్రాఫిట్తో ఎగ్జిట్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఇంట్రాడే వాళ్ళు చూద్దామండి. ఈ ఇంట్రాడే వాళ్ళని మనం వీళ్ళని తీసుకోవచ్చు, జనరల్ స్టోర్స్ని తీసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, ఐటమ్ 100 వీళ్ళ దగ్గర 102 103 పెట్టి కొనుక్కొని వస్తారండి. 102 పెట్టి కొనుక్కొని వచ్చారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే 120కో లేదా 130కో అలా ఒక 10 to 20% వీళ్ళు ఏం చేస్తారంటే 102కి అలా కొనుక్కొని వచ్చి 120 130 ఐటమ్ డిమాండ్ బట్టి అమ్ముతూ ఉంటారండి. వీళ్ళు జస్ట్ 10% నుంచి 20% దాకా తీసుకుంటూ ఉంటారు. అలానే వీళ్ళు మన మార్కెట్ ప్రకారం చెప్పాలంటే వీళ్ళు 1:1 1:2 ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవుతూ ఉంటారు. వీళ్ళేమో అలా ఉండదండి, 1:0.5 1:0.3 అలానే ఉంటుంటాయి. ఓకేనా, వీళ్ళ ప్రాఫిట్ తక్కువ ఉంటుంది కానీ ఎక్కువసార్లు కరెక్ట్ అవుతుంటుంది. వీళ్ళేమో వీళ్ళకి ప్రాఫిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఎంట్రీలు వస్తూ ఉంటాయి. ఓకే, ఈ స్వింగ్ ట్రేడర్స్ అని పొజిషన్ ట్రేడర్స్ మ్యాక్సిమం ఒకేలాంటి వాళ్ళండి. వీళ్ళని ఎలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే, మనం బైక్ షోరూమ్స్ ఉన్నాయి చూసారా, బైకులు, గోల్డ్, కార్స్, లారీస్ ఉంటాయి చూసారా, ఇవేంటి అమ్ముడు పోవడం తక్కువ అమ్ముడు పోతాయి కానీ వాళ్ళకి వచ్చే మార్జిన్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఒక లారీ వీళ్ళు అమ్మారనుకోండి, ఒక లారీ అమ్ముడు పోయింది అనుకుందాం, హోల్సేల్గా టాటా కంపెనీకి ఉంటాయి కదా, అశోక్ లైలాండ్, టాటా వాళ్ళందరూ ఉంటాయి కదా, ఒక లారీ అమ్ముడు పోతే వాళ్ళకి ఎన్ని లక్షల లాభం ఉంటుంది, లక్షల్లో లాభం ఉంటుంది. అదే వీళ్ళకి ఎంత లాభం ఉంటుంది, స్కాల్పర్స్కైనా ఇంట్రాడే వాళ్ళకైనా రూపాయల్లో ఉంటుంది. వీళ్ళకి చూడండి, ఒక లారీ అమ్ముడు పోతే ₹1,00,000 లాభం వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్గా. వీళ్ళ లాభం అలా ఉంటుంది, లాస్ వచ్చినా ఆ లారీ అమ్ముడు పోలేదు అనుకోండి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేస్తున్నట్టు కదా వాళ్ళకి వచ్చే రిటర్న్ చూసుకుంటారు కదా. ఇప్పుడు మనం ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఒక ఎంట్రీ మనం తీసుకున్నామంటే ఎన్ని రోజుల దాకా వెయిట్ చేయాలి, మరి దాని నుంచి వచ్చే రిటర్న్ జనరేట్ అవ్వాల్సిన వడ్డీ జనరేట్ అవ్వాలనుకుంటాం కదా. మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంత వడ్డీ కూడా రావట్లేదని చూస్తాం కదా, అలానే అనమాట. ఈ ట్రేడ్లో మనం పెట్టినప్పుడు పొజిషన్ స్వింగ్ ట్రేడింగ్లో 1 వీక్ పట్టచ్చు, 1 మంత్ పట్టచ్చు మనకి క్యారీ అవ్వాలంటే, మనకి ప్రాఫిట్ రావాలంటే. అది స్లో ఉంటుంది కాబట్టి దీంట్లో 2 రకాలుగా చూసుకుంటారండి. మంత్లీ రావాల్సిన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మనకి, ఒక 2% 1% వడ్డీ వేసుకుందాం. 1% మనం పెట్టిన దాంట్లో 1% వడ్డీ చూసుకుంటారు, వచ్చే రిటర్న్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. 10 to 30% దాకా తీసుకుంటూ ఉంటారండి వీళ్ళు. 10 to 30% రిటర్న్ ట్రై చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇది కూడా గమనిస్తూ ఉంటారు, ఏంటంటే ఒక్కొక్క టైంలో 1 month 2 months కూడా పడుతుంటుంది వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలంటే. ఎంట్రీ తీసుకున్నాక ఎగ్జిట్ అవడానికి కొద్ది టైం పడుతూ ఉంటుంది వీళ్ళిద్దరికి. వీళ్ళ ఎగ్జాంపుల్ ఇలాంటివి తీసుకోండి, గోల్డ్, లారీలు బయట అమ్ముతుంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్ కొంచెం తక్కువ ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ తక్కువ ఉంటుంది కానీ ఆ కొద్ది ప్రాఫిట్కి ఎక్కువ లాభం కనిపిస్తుంది. ఇలా 1 lakh ప్రాఫిట్ వస్తుంటుంది. ఈ స్వింగ్ ట్రేడర్స్ అని పొజిషన్ ట్రేడర్స్ మనం గమనిస్తే వీళ్ళు నెలకు వచ్చేసి 1 కానీ 2 కానీ 3 కానీ ఇంతకంటే ఎంట్రీలు తీసుకోలేరండి. వీళ్ళు రోజుకే 10 ఎంట్రీలు తీసుకుంటే వీళ్ళు తీసుకునే ఎంట్రీలు ఎలా ఉంటాయి అనుకున్నారు, నెలకి 2 నుంచి 3, 1 2 3 ఈ మధ్యలోనే ఉంటుంటాయి. అందుకే వీళ్ళు ప్రాఫిట్ కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ట్రై చేస్తారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ట్రై చేస్తారండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి తక్కువ ప్రాఫిటే తీసుకొని వెళ్ళిపోతుంటారు, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ తక్కువ తీసుకొని బయటకు వస్తారు. దానికి వాళ్ళకి వీళ్ళు ఎంతైతే కష్టపడరో వాళ్ళకంటే వీళ్ళు బెటర్గానే ఉంటారు. ఓకేనా, అలా టైం పడుతూ ఉంటుంది. ఈ మంత్లీకి 2 to 3 అలానే దొరుకుతాయి వీళ్ళకి డైలీ 2 3 1 2 దొరుకుతాయి ఇంట్రాడే వాళ్ళకి. వీళ్ళ స్కాల్పర్స్కి 50 నుంచి 100 కూడా దొరుకుతుంది, వాళ్ళ ఇష్టం ఇంకా అలా అయినా తీసుకుంటారు. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఒక ట్రేడింగ్ మనం చేయాలనుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మనకి ఏది సూటబుల్, మనం దాని మీద ఎంత టైం ఇవ్వగలం అనేది చూసుకొని దానిలో మనం ప్రో అవడానికి ట్రై చేయాలి. ఓకేనా, అన్నీ నేర్చుకోవాలని చూడొద్దండి ఎప్పుడైనా. అన్నీ నేర్చుకున్న సైకాలజీ ఒకటే, మ్యాక్సిమం అన్ని సైకాలజీలు ఒకటే, కానీ మనం ఒక దాంట్లో ప్రో అవ్వాలని ట్రై చేసాం అనుకోండి, మనకి ఏ సూటబుల్లో చూసుకొని దాంట్లో ప్రో అవుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీరు పొజిషన్ నుంచి ఇంట్రాడే కావచ్చు, స్కాల్పర్కి రావచ్చు, అలా అన్నీ తీసుకోవచ్చు. ఓకేనా, అలా మనం ఒక దాంట్లో ప్రో అవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఈ ట్రేడర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా అందరు ప్రో అనుకోండి, స్వింగ్లో ప్రతి ఒక్కళ్ళు ఒక దాంట్లో ప్రో అనుకోండి, వాళ్ళకి ఇయర్లీ రిటర్న్ వచ్చేసి ఇయర్కి అందరు రిటర్న్ చూసుకున్నారనుకోండి, మ్యాక్సిమం ఒకేలా ఉంటుందండి, సేమే ఉంటుంటాయి, కొంచెం అటు ఇటుగా ఉంటుంటుంది. కానీ వీళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి తర్వాత ఉంటుంది, వీళ్ళకి తర్వాత ఉంటుంది. కానీ ఇక్కడ గమనిస్తే వీళ్ళకి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది కదా, వర్క్ వీళ్ళే చేసుకోవాలి. వీళ్ళకి చూడండి వర్క్ ప్రెషర్ కొంచెం తక్కువ ఉంటుంది, వీళ్ళకి చూడండి వీళ్ళకి వర్క్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కాదు, మనీ కొంచెం ఎక్కువ పెట్టి ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ దగ్గరగానే సేమ్ ఉంటుందండి, వచ్చిన ప్రాఫిట్ సేమ్ ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ మారుతుంటుంది కానీ వచ్చే రిటర్న్ సేమ్ ఉంటుంటుందండి, ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఇప్పుడు సపోజ్కి వీళ్ళు ఇయర్కి వీళ్ళు ఒక 5 lakhs తీశారనుకోండి, 5 lakhs తీశారనుకోండి, వీళ్ళు కూడా సేమ్ ఉంటుందండి, దగ్గరగా 5.5 అలా ఉంటుందండి, 5.5 lakhs ఉంటుంది, వీళ్ళు 6 lakhs ఉంటుంది అనుకోండి అలా. కాకపోతే ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళకి ఎక్కువ రిటర్న్ వచ్చినట్టే ఉంటుందండి స్కాల్పర్స్కి.
కానీ వాళ్ళు కష్టం చూడండి, డైలీ చేస్తూనే ఉండాలి. వీళ్ళకి డైలీ కొంచెమే చేయాలి, వీళ్ళు చూడండి డైలీ చేయరు, మంత్లీకి 1 2 3 అలా చేస్తుంటారు. అలా మనం ఏది సూటబుల్లో చూసుకొని అది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మన మైండ్ ఫ్రీ ఉంటుంది, మార్కెట్ మనకు వర్క్ అయ్యిద్ది. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు ఇది చేయాలని చూసారు అనుకోండి, మీరు జాబ్ చేస్తున్నారు, స్కాల్పింగ్ చేయాలని చూసారు అనుకోండి, మార్కెట్ వర్క్ అవుతుంది మీకు. అలా మనకి ఏ సూటబుల్లో సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. అది సెలెక్ట్ చేసుకొని మీరు మూవ్ అయ్యారు అనుకోండి, మార్కెట్లో మనీ తీయచ్చు. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఎవరు ప్రాఫిట్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరు ప్రాఫిట్ చేస్తున్నారు అని కాదండి. మనం ఏ సూటబుల్లో చూసుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం సెకండ్ వచ్చేసి ఇన్వెస్టర్స్ గురించి చూద్దామండి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అంటే ఏంటి చెప్పండి. ఇందాక చెప్పా కదా, ఇన్వెస్టర్స్ అంటే ఎలా ఉండాలి. ఒక దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు డైలీ ప్రాఫిట్ చూసుకోవాలని ట్రై చేయకూడదండి. ఇప్పుడు మీరు ఒక షాప్ ఇన్వెస్ట్మెంట్ వేరే వాళ్ళకి ఇచ్చారు, ఒక ఇద్దరు కలిసి మీరు చేస్తున్నారు, మీరేం వర్క్ చేయరు, మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేశారు అంటే దాని వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మీరు ఏం చేస్తారు, డైలీ వెళ్ళి ప్రాఫిట్ చూస్తారా, ఇలా ఇంత అమ్ముడు పోయిందా, ఇంత ప్రాఫిట్ వచ్చిందా అని చూస్తాం మనం. ఇంత ప్రాఫిట్ వచ్చిందా ఏం చూస్తాం, చూడం కదా. మనం ఏం చేస్తాం, వీళ్ళకి షార్ట్ టర్మ్ వాళ్ళైనా లాంగ్ టర్మ్ వాళ్ళైనా, షార్ట్ టర్మే అనుకుందాం, నెలకు ఒకసారి చూసుకుంటారు అనుకుందాం. అదే ఆ షాప్ని వాళ్ళు రన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి మంత్లో ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జాంపుల్గా 1 lakh వచ్చింది అనుకుందాం అండి. ఎగ్జాంపుల్గా 1 lakh ప్రాఫిట్ వచ్చింది, దీంట్లో మనం ఎంతో ఇన్వెస్ట్ చేసాం, 1 lakh ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు దాంట్లో మీకు 50,000 ఇచ్చారు అనుకోండి, 50K, వాళ్ళు 50K తీసుకోవాల్సి ఉంటుంది కదా. అలా వీళ్ళు 50K తీసుకుంటే మనం 50K తీసుకుంటాం, తీసుకొని ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఎగ్జిట్ కాదు, వచ్చిన ప్రాఫిట్లో అలా పంచుకుంటూ ఉంటారండి, మంత్లీ పంచుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే నెలకు ఒకసారి, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరానికి ఒకసారి అలా చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ కదీరు, డైలీ ప్రాఫిట్ ఎంత వచ్చిందని చూసుకోరు. లాంగ్ టర్మ్ వాళ్ళు ఏంటంటే అండి, వీళ్ళు కొంచెం నమ్మకమైన వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ బిజినెస్ రన్ అవుతున్న బిజినెస్లు ఉంటాయి కదా, వీళ్ళేమో కొత్త కంపెనీలు, ఇద్దరు నమ్మకం మీద వెళ్తున్నారు. వీళ్ళేమో అలా కాదు, ఆల్రెడీ కంపెనీ నడుస్తూనే ఉంటుంది, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆల్రెడీ నడిచే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసామంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఖచ్చితంగా నడుస్తూనే ఉంది ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ పెట్టాం ఇంకా నడుస్తుంది. సీనియారిటీ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర సీనియారిటీ ఉంటుంది. లాంగ్ రన్లో కంపెనీని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే 1 yearకి ఒకసారి ప్రాఫిట్ ఎంత వచ్చింది అలా చూసుకుంటారండి. వీళ్ళు 1 yearకి సపోజ్కి ఒక 10 lakhs వచ్చాయి అనుకోండి మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 5 lakhs వాళ్ళు తీసుకోవటం, మనకి ఒక 5 lakhs ఇవ్వటం, ఇలా చేస్తుంటారండి లాంగ్ టర్మ్ వాళ్ళు. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటారా, ఈ మ్యూచువల్ ఫండ్స్లో రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు ఈ 2 ఇన్వెస్ట్మెంట్స్, ఇది మ్యూచువల్ ఫండ్స్ అండి, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్, ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే. ఇప్పుడు మనకి ఈ రెండు ఏం జరిగింది చెప్పండి, ఒక షాప్లో, ఒక కంపెనీలో కానీ ఒక షాప్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసి వచ్చిన రిటర్న్ మనం తీసుకుంటున్నాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదండి, మనం ఒక అతనికి మనీ ఇస్తాం, అతను ఏం చేస్తాడంటే బాండ్స్లో, కంపెనీల్లో, తెలిసిన కంపెనీలు, తెలియని కంపెనీలు అన్నింటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చిన ప్రాఫిట్ మనకి ఇస్తూ ఉంటాడు. వీళ్ళని అలా చూడొచ్చు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళని. దీంట్లో రిస్క్ చాలా తక్కువ ఉంటుందండి, రిటర్న్ కూడా చాలా తక్కువ ఉంటుంది. తక్కువనేం కాదండి, వీళ్ళు కూడా కాంపౌండ్ అయింది అనుకోండి, మనకి చాలా ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, కాంపౌండ్ అవుతూ ఉంటాయి వీటిలో. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే కాంపౌండ్ అయింది, వచ్చిన మనీని మళ్ళీ వాళ్ళకే ఇస్తాం కాబట్టి మనం వాళ్ళ మనీని మళ్ళీ ఇన్వెస్ట్ చేసి గ్రో చేస్తూ ఉంటారు. ఇంకా కాంపౌండ్ ఎఫెక్ట్ ఉంటుందండి దీంట్లో, బాగా వర్క్ అయ్యింది ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్లో. వీళ్ళు ఏంటంటే కొంచెం ఒక 5 yearsకి అలా చూసుకున్నారు అనుకోండి, మంచి రేట్నే ఉంటుందండి వీళ్ళకి కూడా. ఇలా ఇన్వెస్ట్మెంట్స్లో ఇలా టైప్స్ సెలెక్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, లాంగ్ టర్మ్ వాళ్ళు లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలి, షార్ట్ టర్మ్లో పెట్టుకోవాలి. మనకి ఏ సూటబుల్లో చూసుకొని దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇలా వర్క్ అవుతూ ఉంటాయండి. ట్రేడర్స్ చెప్పాం కదా, ట్రేడర్స్కు మెయిన్గా కావాల్సింది ఏంటంటే సైకాలజీ. ఈ సైకాలజీ మనకు కరెక్ట్గా ఉందనుకోండి, దీంట్లో మనం ప్రాఫిట్ తీయగలం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక సైకాలజీ కావాలండి, ఒక సైకాలజీ కావాలి. దాంతోపాటే కంపెనీ ఎలా వర్క్ అవుతుంది, ఆ కంపెనీ ఈ సీజన్లో వర్క్ అవుతుందా, కంపెనీ గురించి తెలుసుకోవాలండి. మనం ఫండమెంటల్స్ అంటాం కదా, ఫండమెంటల్స్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ కంపెనీ ఎలా గ్రో అయింది, ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ ఎంత వస్తుంది ఏంటి అనేది మొత్తం తెలుసుకుంటాం కదా. ఒక ఐస్ క్రీమ్ కంపెనీ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్గా ఒక ఐస్ క్రీమ్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు చలికాలం వచ్చింది అనుకోండి, దాంట్లో ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయని మనకు తెలుసు కదా. ఎలా అయితే అలానే దీంట్లో కూడా సైకాలజీ ఇంపార్టెంట్. సైకాలజీ కూడా కొంచెం మనకి పనికి వస్తుంది వీటిలో. ఆ టైంలో మనం ఎగ్జిట్ అవ్వకుండానే ఉంటాం, లాస్ వస్తుందని భయపడకుండా ఎగ్జిట్ అవ్వకుండా. చలికాలం తక్కువే ఉంటుంది, ఎండాకాలం వచ్చినప్పుడు మంచిగా రన్ అయ్యిద్ది కంపెనీ అనేది మనకు ఒక ఐడియా రావాలి. ఆ కంపెనీ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రాఫిట్ తీయగలుగుతున్నారు లేదా, మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాళ్ళు అసెట్స్ లయబిలిటీస్ అని ఎలా చూసుకుంటున్నారు అనేది దీంట్లో చూసుకోవాల్సి ఉంటుందండి. ఫండమెంటల్స్లో కంపెనీకి సంబంధించిన ఐడియా రావాలి. తర్వాత సైకాలజీ కూడా కొంచెం ఉందనుకోండి, మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది బాగా.
ట్రేడర్స్కి అయితే మెయిన్గా సైకాలజీ కావాల్సి ఉంటుందండి. మెయిన్ సైకాలజీ వచ్చింది అనుకోండి, బయర్స్ ఎక్కడ బై చేస్తున్నారు, సెల్లర్స్ ఎక్కడ సెల్ చేస్తున్నారు, ఆ ఏరియాస్ జోన్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నారు అనుకోండి, దీంట్లో కూడా మీరు లాభం తీయగలుగుతారు. చెప్పా కదా, షాప్ మనమే సొంత ఇన్వెస్ట్మెంట్ చేసి మనమే వర్కర్స్ లాగా వర్క్ చేసాం అనుకోండి ఎక్కువ ప్రాఫిట్ కనిపిస్తుంది. దీంట్లో అలా కాదు కదా. అలా ట్రేడర్స్లో కూడా ఇది ఒక బెనిఫిట్ ఉంటుందండి. వీళ్ళకేమో ఇది బెనిఫిట్, వర్క్ చేయకుండా మనీ వస్తుంటాయి. అలా మీరు ఏ సూటబుల్లో సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో ప్రో అవ్వండి. అంతేగాని అన్నింటిలో చేయాలని చూడొద్దండి. ఫస్ట్ ఓ దాంట్లో ప్రో అయ్యారనుకోండి, ఇంట్రాడే కాదు, ఇప్పుడు వీటిలో ప్రో అనుకోండి, ఇంట్రాడే స్వింగ్లో ప్రో అయిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయండి. తర్వాత ఇవి వస్తాయి, తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి. వీటిలో కూడా అన్నింటిలో కాకుండా ఫస్ట్ వీటి గురించి అన్నీ తెలుసుకొని చేయొచ్చు. ఒక దాంట్లో ప్రో అవ్వండి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఇవి కూడా అంతే, ఒక దాంట్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి, అన్నింటిలో ప్రో అవ్వచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటే అండి, సైకాలజీ అయినా కంపెనీకి సంబంధించింది ఒకటే. కానీ మనం లాంగ్ టర్మ్ చేస్తున్నాం, షార్ట్ టర్మ్ చేస్తున్నాం, మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాం అనేది చూసుకోవాలి. ఇది కూడా అంతే, సైకాలజీ మొత్తం ఒకటే. కానీ ఫస్ట్ స్కాల్పింగ్లో దిగామనుకోండి, మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదు కదా, ప్రాఫిట్స్ లాస్ కొంచెం కంగారు పడుతూ ఉంటాం. అలా కాకుండా మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ ఫస్ట్ స్వింగ్లో దిగటం, తర్వాత ఇంట్రాడేలో దిగటం, తర్వాత స్కాల్పింగ్, అట్లా స్లోగా పెంచుకుంటూ రావాలండి. ఏది స్టేజ్ చూసుకొని ఆ స్టేజ్లో మనం ఎంటర్ అవుతూ వచ్చామనుకోండి, మీకు ప్రాఫిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా గమనించాం అనుకోండి, మార్కెట్లోకి అందరూ ఎందుకు వస్తారు చెప్పండి? మార్కెట్లోకి మీరైనా నేనైనా ఎందుకు వస్తాం? మార్కెట్లో మనీ కోసమే కదా మనం వచ్చేది, మనీ కోసమే వస్తామండి మనం. ఈ మనీ రావాలంటే వాళ్ళకి అంత లాభం వచ్చింది, వీళ్ళకి అంత లాభం వచ్చిందని చూస్తామా? మన షాప్ ఎలా రన్ చేయాలి, మన షాప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే చూస్తాం కదా. ఇప్పుడు షాప్ మనం పెట్టామంటే ఆ షాప్ని ఎలా గ్రో చేయాలి, ఎలా అందరు కస్టమర్స్ మన దగ్గర రావాలని చూస్తాం కదా. అలా చూడండి ఏదైనా సరే, ట్రేడింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా. అంతేగాని వాళ్ళ షాప్లో అంతమంది గిరాకు వస్తుంది మనకి రావట్లేదని ఫీల్ అయితే అలా కాదు. ఆ షాప్ని మనం ఎలా రన్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలని మనం ఆలోచించాలి. ఓకేనా? ఆ పట్టుదలతో ఉండండి, ఇవన్నీ వచ్చేస్తాయండి. షాప్ రన్ అవ్వట్లేదు, మరి మెయింటెనెన్స్ పడుతూ ఉంటుంది, తీసేయాల్సి ఉంటుంది కదా షాపు. అలానే ఇది కూడా వాళ్ళు వీళ్ళు చూడకుండా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి, మనీ ఇస్తుంది మార్కెట్. అలా కాదనుకోండి, వాళ్ళకి అంత వస్తుంది, వీళ్ళకి అంత వస్తుంది అని చూసారనుకోండి, ఎక్కువ శాతం డబ్బులు పోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. టెక్నిక్ ఫాలో అవ్వండి, మనీ వాళ్ళకి వచ్చాయని కాదు, ఏ టెక్నిక్ వాడి వాళ్ళకి కస్టమర్ బేస్ వస్తుంది అనేది చూసి టెక్నిక్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఇవన్నీ కూడా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవడానికి ఏమేమి కావాలో కూడా ఇక్కడ వచ్చే నెక్స్ట్ వీడియోస్ అన్నింటిలో చెప్తామండి. ఒక ట్రేడర్కి ఏమేమి కావాలి అనేది. ఇన్వెస్ట్మెంట్ అయితే మన ఛానల్లో చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ బేసిక్స్ చెప్తాం కానీ దాంట్లో అడ్వాన్స్ వెళ్ళిపోము. ఒక ట్రేడర్కి ఏం కావాలనేది ఒక అడ్వాన్స్ లెవెల్ దాకా వెళ్తామండి. ఒక ట్రేడర్ అవ్వాలంటే ఏమేమి నేర్చుకోవాలి, ఎలా తన ముందుకు రావాలనేది మన ఛానల్ అయితే చెప్పడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.